బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు. మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు. గౌతమ్ అదానీ గ్రూప్ అధినేత. రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గ్రూప్ ఫౌండర్. ఇవాళ మీరు వీళ్లందరినీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులుగా చూస్తున్నారు. కానీ వీరందరిలో ఒక కామన్ విషయం తెలుసా? వారు ఒక ట్రాప్ నుంచి తప్పించుకున్నారు. అదే ట్రాప్ లో మనమంతా ప్రౌడ్ గా పడిపోతున్నాం. ఎడ్యుకేషన్ ట్రాప్. To change the perception of reality to such an extent that despite of the abundance of information, no one is able to come to sensible conclusions. I don't care what I have to do. If I have to move somewhere or start something or whatever it may be, I am not going to put my children into a system that doesn't understand the gifts and abilities I have just because they don't fit on the conveyor belt. And in the US, there are more than 5 lakh people who don't send their children to school. Ironically, mostly all teachers, because they know how screwed up the system is. ఇది వాస్తవం. మన విద్యా వ్యవస్థను తయారు చేసింది మన బ్రెయిన్ ను స్వతంత్రంగా ఆలోచించకుండా ఆర్డర్స్ ఫాలో అయ్యే రోబోట్లుగా మార్చడానికే. విద్యా వ్యవస్థ ఉద్దేశ్యం ఏమిటి? మనమందరం చిన్నప్పటి నుంచి ఒకే విధంగా మలచబడుతున్నాం. మంచి మార్కులు, మంచి కాలేజ్, మంచి ఉద్యోగం, నెల చివరికి జీతం. కానీ వాస్తవంగా ఇది మనకు స్వతంత్రతను ఇవ్వదు, మన టాలెంట్ ను గుర్తించదు. आप कितने साल के थे? सर उस समय हम 18 साल के थे और अभी हम 30 साल के हो गए। 30 साल। पिछले 12 सालों में आपने अपनी जिंदगी में क्या किया? जिंदगी में सर पढ़ते गया, डिग्री लेते गया। मैंने 3 सब्जेक्ट में पोस्ट ग्रेजुएट किया, बीएड किया, सीटेट क्वालिफाइड है, नेट क्वालिफाइड है सर। हीन भावना से परिवार रिश्तेदार वाले उतना बात नहीं करते सर। और मैं 2 साल से गाँव में भी नहीं गया अभी तक। दुख है सर, क्या बोलूँ। मैं अपने दुख और पीड़ा को किसी पास सामना नहीं कर सकता हूँ सर। बहुत संघर्ष से पढ़ा, ट्यूशन पढ़ा के मैं 2012 से ट्यूशन पढ़ा के अभी तक मैं पढ़ाई किया हूँ और मैं कुछ भी हासिल नहीं कर पाया। उल्टा हमारे पर एफआईआर हो गया। विराट कोहली, आमिर खान, नरेंद्र मोदी, ये सब हमारे इस करंट एजुकेशन सिस्टम के ट्रैप में नहीं फंसे। ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు ఈ సిస్టంను అమలు చేశారు. వారి ముఖ్య ఉద్దేశ్యం మన దేశం నుంచి అంగీకారపూరితంగా పనిచేసే ఉద్యోగులను తయారు చేయడం, మనల్ని బ్రిటిష్ విధానాలకు విధేయులుగా మార్చడం. మనం స్వతంత్రం పొందిన తర్వాత కూడా అదే విధానం కొనసాగుతోంది. విద్య అనేది జ్ఞానానికి కాకుండా స్టేటస్ కు చిహ్నంగా మారిపోయింది. విద్య వర్సెస్ నైపుణ్యాలు. మన విద్యా వ్యవస్థ మనలో క్రియేటివిటీని, స్వతంత్ర ఆలోచన శక్తిని చంపేస్తోంది. మన ప్యాషన్ ఏమిటో తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వదు. మనం ఐఐటి, నీట్, యూనివర్సిటీలు చదువుతున్నా కానీ జాబ్స్ దొరకడం లేదు. ఇప్పటికీ వేలాది మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. ఒక అమెరికాలో ట్రక్ డ్రైవర్ మన ఇంజనీర్ కంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడు. మరి మన విద్య ఏమి నేర్పిస్తోంది? ట్రాప్లో చిక్కుకున్న జీవితం. గ్రాడ్యుయేషన్ తర్వాత మంచి జాబ్ దొరుకుతుంది అని ఆశపడతాం, కానీ జీతం తక్కువ. హోమ్ లోన్, కార్ లోన్లు, పిల్లల స్కూల్ ఫీజులు, వీటన్నింటికీ మనం బానిసలవుతాం. ఇది నెమ్మదిగా ఒక ట్రాప్ గా మారుతుంది. మనం ఆ ఉద్యోగాన్ని పిచ్చిలా కొనసాగిస్తాం, మనకు నచ్చకపోయినా. ఎందుకంటే భయపు జాబ్ పోతే జీవితం ఎలా నడుపుతాం? ఇది జీవితమా? ఇది మనం కలలు కనే స్వేచ్ఛ. అసలు పరిష్కారం ఏమిటి? సాధారణ స్కూల్, కాలేజీలకు వెళ్ళొచ్చు, కానీ మన గమ్యం ఉద్యోగం పొందడమే కాకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ఉండాలి. Says about 65% of the youth in India are jobless. 65%. మీరు డిగ్రీ పట్ల కాకుండా స్కిల్ పట్ల ఫోకస్ పెట్టాలి. థియరీ చదువుతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, ఫ్రీలాన్సింగ్, వ్యాపారం, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, కోడింగ్, వీడియో ఎడిటింగ్ లాంటి విషయాలు నేర్చుకోండి. చిన్న వయసులోనే ప్యాషన్ను తెలుసుకోవడానికి ఎక్స్ప్లోర్ చేయండి. డిగ్రీ కాకుండా సొంత విలువను పెంపొందించండి.
పేడ్లు ఈ విషయాలు గుర్తుంచుకోండి. మీ పిల్లలకి మీరు ఇచ్చే గొప్ప బహుమతి మార్కులు కాదు, మోటివేషన్. వారు ఎక్కడ శోభిస్తారో తెలుసుకునే అవకాశం ఇవ్వండి. వాళ్లను డిగ్రీల బందీగా మార్చకండి. వాళ్లను అవకాశాల ప్రపంచం వైపు తిప్పండి. డాక్యుమెంటరీ చివరి మెసేజ్: ఈ ట్రాప్ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. పాఠశాలలు జ్ఞానం కోసం కాదు, ఉద్యోగాల కోసం తయారు చేసిన శిక్షణ కేంద్రాలు. ఇప్పుడు మీరు ఎంచుకోవాల్సిన మార్గం బద్ధకంగా ఉన్న భద్రతా జీవితం లేదా చాలా కష్టపడే స్వతంత్ర జీవితం. ఇది మీ డిసిషన్.